సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను తనకు కుష్ఠరోగంతో తను ఉన్నప్పుడు తన ఇంట పనిచేసేటటువంటి పని అమ్మాయి చిన్నది యజమానురాలు చెబుతుంది, అమ్మా మన అయ్యగారు షమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు ఎలీషా గారు, అక్కడికి వెళ్తే ఆయన ద్వారా స్వస్థత కలుగుతుంది, ఆయన ప్రార్థించినప్పుడు కార్యం జరుగుతుందని చెప్పినప్పుడు కేవలం ఒక పని పిల్ల అసలు ఆమె ధైర్యంగా ఆ అమ్మాయి మాట్లాడటానికి ఎంత ధైర్యం మీరు ఆలోచించండి. అంటే ఎలీషా ప్రవక్తలో ఉన్న ప్రభావాన్ని ఎరిగి ఉంది ఆ బిడ్డ. ప్రవక్తల ప్రభావాన్ని ఎరగాలంటే ముందు దేవుని శక్తిని, ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే అభిషిక్తుల్లో ఉండేటువంటి ప్రభావాన్ని ఎరుగుతారు, గౌరవ మర్యాదలు చూయిస్తారు. దైవ భయం లేనటువంటి వారికి సన్నిధి విలువ తెలీదు, అభిషిక్తుల విలువ తెలియదు. ఎక్కడో ఇళ్లలో పని చేసుకునే ఆమె అక్కడున్నా కూడా దేవుని ఎడల నమ్మిక, విశ్వాసత, భక్తులో ప్రార్థనలో ఉన్నటువంటి విలువను ఆ బిడ్డ ఎరిగి ఉంది కనుక ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది, అమ్మగారికి చెబుతుందమ్మా అక్కడ వెళ్తే బాగుంటుంది అయ్యగారిని అన్నప్పుడు ఆమె కూడా ఆ చిన్నదాని మాటలు నమ్మింది, అది చేయడానికి ఇష్టపడింది. ఇక్కడ అంతా రివర్స్ అయింది చూడండి. యజమానులు మాట దాసులు వినాలి కదా, పనివాళ్ళు వినాలి. ఇప్పుడు పనివాళ్ళ మాట, దాసురాలు మాట ఇక్కడ యజమానురాలు వింటా ఉంది. యజమానుడు చెప్పింది ఆయన కూడా వింటున్నాడు. భక్తి ఇంత ఘనతను తీసుకొస్తుంది. దేవుని పిల్లలుగా దేవుని ఆలయంలో జీవిస్తున్న మనము మన భక్తి విధానం సరిగా ఉన్నప్పుడు మనం ఒక ఘనతను, ఆధిక్యతను దైవ సన్నిధానంలో మనం సంపాదించుకోగలం. మన మాటలో శక్తి ఉంటుంది, దాని ద్వారా అనేక కార్యాలు సఫలం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ చిన్నది చెప్పినప్పుడు యజమానురాలు యజమానుడు ఇద్దరు ఉన్నారు. మరి చక్కగా రథం మీద ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు నయమాను గారు. ఇంకా ఆయన చెప్పాడు, తన శిష్యుని పంపించి, వారు వచ్చారా, అయితే ఆ యోర్దాను ఏ నది అది, ఏదది చెప్పండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, ఏ నది చెప్పండి, మీకు చెప్పాలి, చాలు చెప్పించారు. అది ఏ నది అది, ఇవన్నీ కొన్ని పాయింట్లు అట్లా గుర్తుపెట్టుకోండి. యోర్దాను నదిలో ఎలీషా గారు అన్నారు, వెళ్ళి 7 పర్యాయాలు మునగమనండి ఆయన అన్నాడు. అది కొద్ది కోపడ్డాడు. ఆ సంఘటనలన్నీ మనకు తెలుసు. మాకు అక్కడ నైల్ నదులు లేవా, ఆ నదులు లేవా, ఈ నదులు లేవా సిరియాలో, ఏంటి ఈ నదిలో మునగమంటున్నాడు అని అన్నా కోపడ్డ. పక్కన దాసుడు చెప్తాడు, అయ్యా ఇంకా విలువైనది ఘనమైనది ఏమైనా చేయమంటే నువ్వు చేయవా అన్నాడు. అది మనతో ప్రక్కన ఉండేవాళ్ళు, స్నేహ సంబంధం కలిగినటువంటి వాళ్ళు మనలో ఉద్రేకాన్ని, ఆవేశాన్ని కల్పించకూడదు. మనకు ప్రశాంతతను కదా, ఆలోచన కల్పించే వ్యక్తులతో మనం స్నేహం చేయాలి. ఆ మాటకు కూలైపోయాడు. దాసుడు మాటకు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 1, 2, 3, 4, 5, 6, 7 ఒకసారి మునిగి లెగిస్తే స్వస్థత కలగదా? మాట ఒక నియమం. మరి ఆలోచించాడో, హఠాత్తుగా ఎలీషా గారి నోట నుండి వచ్చిందో, యోర్దాను నదిలో
నయమాను మునగమని ఏ రీతికి వచ్చిందో అది ఆలోచించి వచ్చిన, హఠాత్తుగా తన నోట వచ్చిన ప్రవక్త నోట నుండి వచ్చిన మాటలో ప్రభావం ఉంది. హల్లెలూయా. దానికి తిరుగు లేదు. ఎందుకంటే నిత్యము ప్రార్థనలో, దైవ ధ్యానములో, దైవ సన్నిధానములో జీవించేవాడు నిత్యము దేవునితో ఉండేటటువంటి వారిలో దైవ ప్రభావం ఆవరిస్తుంది. మీ అందరికి తెలిసిందే. 40 పగళ్ళు రాత్రులు దైవజనుడైన మోషే సీనాయి కొండ మీద యెహోవా దేవునితో ఉన్నప్పుడు కదా, ఆయనకి ఆకలి అవ్వలేదు, దాహం వేయలేదు. దేవునిలో ఉన్న ప్రభావం అంతా ఆయన మీద ఆవరించింది. ఆయన ముఖాన్నే ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు చూడలేక, బాబోయ్ నీ ముఖ ప్రకాశాన్ని మేము చూడలేకపోతున్నాం మోషే అంటే ఆయన అలా ముసుగేసుకున్నాడు. ప్రార్థన అనేటటువంటిది భక్తులకి చాలా ఘనతను కలిగిస్తుంది. ఏదైతే మన జీవితాల్లో పరిశుద్ధతను, ఒక ఘనతను, అభిషేకాన్ని కలిగేటట్టుగా చేస్తుందో ఆ ప్రార్థనే మనం చెయ్యం. చాలామంది దానికే దూరం అయిపోతారు. ఏ ఫంక్షన్లో ఇంకేవేవో హ్యాపీగా ఉండే తిని తాగే వాటికి జనాలు పరిగెత్తినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాటికి రారు. నేను మొన్న చెప్పాను, కొంతమంది నాకు ఆరోగ్యం బాగాదులే, నేను ఏం చేస్తానులే ప్రార్థన అని, ఏం ఉపవాసం ఉంటాంలే అని రకరకాలుగా భయపడి ఆలోచిస్తుంటారు. మన ఆరోగ్యానికి, మన బలహీనతకు దేవుని దగ్గర ఉండటానికి ఏం సంబంధం లేదు. అంటే దగ్గర ప్లస్ వాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా ఉండటం అది. ఎందుకంటే ప్రభువారు ఒక మాట అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అది దేవుని దగ్గర ఉంటే బలహీనత, నీరసం, ఈ షుగర్లు, బీపీలు అన్నీ మాయమైపోతాయి. ఆటోమేటిక్గా అవే దూరం అయిపోతాయి. అయితే ఉండటానికి ఒక తీర్మానానికి, ఇష్టతకు రావాలి, ఆశ కలగాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది ప్రార్థన వల్ల చాలా శక్తివంతమైందండి. ఇంకొక మాట నేను చెప్పాలంటే, ఇది ఎలాంటిదంటే బైబిల్ ట్రైనింగ్, కొన్ని ట్రైనింగ్లు ఉంటాయి. ఈ 45 రోజుల ట్రైనింగ్లు కూడా ఉన్నాయి. కొన్ని సంస్థల వారు పెడతారు. సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్లు ఉన్నాయి అన్నమాట. ఈ ట్రైనింగ్లో వాక్యం ఎలా చెప్పాలో, ఆ హిస్టరీ ఏంటో, బైబిల్ హిస్టరీ ఇవన్నీ తెలుసుకుంటారు. ఇక్కడ ప్రార్థన ఈ 10 దినాల్లో ఇది ప్రేయర్ ట్రైనింగ్ అనుకోండి. ప్రార్థన తర్ఫీదు లేకపోతే ప్రాక్టీస్ అనుకోండి, సాధన అనుకోండి. ఇది ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎలాగూ ప్రార్థన చేయాలో కొంతమంది నేర్చుకుంటారు. బలహీనలు, భయపడే వారికి ధైర్యం వస్తుంది, నోరు తెరవబడుతుంది, స్తుతులు చెల్లిస్తారు, స్తుతులతో పాటు ప్రార్థన కూడా చేస్తారు. ఇక ఈ 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి తర్ఫీదు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆ రోజున దైవ సేవకులు, సేవకురాలు చెప్పే వాక్యాన్ని బట్టి అన్నీ మనం సరిచేయబడతాయి. ఏ రీతిగా మోకరించాలో, చేతులెత్తాలో, హృదయాన్ని కుమ్మరించాలో, స్తుతులు చెల్లించాలో, ప్రార్థించాలో, ఈ ప్రార్థనా బలాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు యాకోబు గారు తను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16 అక్కడ ప్రార్థన గురించి ఒక వివరణ ఇస్తున్నాడు. ప్రార్థన గురించినటువంటి ఒక చక్కటి వివరణ అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ అన్ని నేర్పిస్తున్నాడు ఆయన. నిజంగా తన అనుభవం అది. ఒకరి కొరకు ఒకరు, అది ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలి, ఈ ప్రార్థనలు చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేసుకుంటాం కాదు, నీ కొరకు ప్రార్థన చేయటం కాదు. ఏమన్నాడు అక్కడ?
ఒకని కొరకు ఒకడు. అది ఈరోజు ఈ 10 దినాలు మనం చేసింది ఏంటంటే, సంఘ బిడ్డలైన వారు మీరు చేసింది ఏంటంటే, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కుటుంబం కొరకు ఒకరు. చూడండి, ఇలాగున ప్రార్థన చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈ షాలేం లెస్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి బ్రాంచీలు, ఈ బ్రాంచ్ వారు మిగిలిన బ్రాంచీల కొరకు ప్రార్థన చేయటం. చూడండి, ఇదేమవుతుందంటే, ఇప్పుడు కేవలం మీరు మందిరంలో సంఘంలో చేయడం మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఇది మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అన్నమాట. చాలా ఉన్నతమైనటువంటిది ఈ 10 దినాల ప్రార్థన అనుభవం, సాధన కదా. ఏమంటాడు? ఒకరికొరకొకరు. నెక్స్ట్ మళ్ళీ ఏమంటాడు? అది ఇప్పుడు ఇదేంటంటే, ఆ నీతిమంతులంటే ప్రభువు రక్తం చేత కడగబడి బాప్తిస్మం పొంది రక్షించబడినటువంటి వారు. నీతిమంతుడైనటువంటి ప్రభు రక్తం, ఈ మాట కూడా ఆయన వాడటానికి గల కారణం ఏంటంటే, నీతిమంతులు అనే మాట, ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఎవరయ్యా నీతిమంతుడు? దేవుడు ఒక్కడే. ఆ నీతిమంతుడు తన స్వరక్తంతో సంపాదించిన సంఘంలో ప్రార్థన చేసే భక్తులెల్లరూ కూడా ప్రభు రక్తాన్ని బట్టి, రోమిలికి రాసిన పత్రికలో పౌలయ్య అన్నట్లుగా, ప్రభు రక్తాన్ని బట్టి ప్రతి భక్తుడు, ప్రతి రక్షించబడినటువంటి బిడ్డ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు కొద్దిగా మనం లోతుకు వెళదాం. ఈ నీతిమంతుడనే ప్రస్తావన ఈ యొక్క యాకోబు భక్తుడు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే, ఈ నీతి అనబడేటటువంటిది మనకు ఏదో ఈ లోక సంబంధమైనటువంటి స్వనీతి కార్యాలు చేసిన దాన్ని బట్టి ఇది వచ్చింది కాదు కదా. మానవ నీతి లేక స్వనీతి దేవుని దృష్టికి ఎలాంటిది? మురికి గుడ్డలాంటిది. కొందరు స్వనీతిని ఆధారం చేసుకుంటారు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. ఈ స్వనీతి, స్వబుద్ధి అనబడేటటువంటిది ఒకవేళ తాను తృప్తి పట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ దేవుని తృప్తిపరచలేరు, దేవుని సంతోషపరచలేరు, దేవుని రాజ్య వారసత్వాన్ని సొంతం చేసుకోలేరు. ఈ నీతి వేరు. ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి మనం పొందుకున్నామే నీతి. బాగా వినండి, ఈ నీతి ఒకటి ఉంది. అప్పుడప్పుడు పిల్లల గురించి, వాళ్ళ గురించి అంటాం, ఎవరి అబ్బాయి అసలు అబ్బో భలే పవర్ఫుల్గా ఉన్నాడే, ఈ బ్లడ్ మామూలు బ్లడ్, అది పలానా ఆయన కొడుకు కదా, ఆ బ్లడ్ రా అంటారు. అర్థమవుతుందా? ఆ రక్తం అంటారు. ఇప్పుడు నీతిమంతుని అని ఈ మాట ఎందుకు ప్రస్తావించారంటే, యాకోబు గారు నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తం విశ్వాసుల్లో ఉంది. ఆ రక్త ప్రభావం ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. వినండి, అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు అందరూ తెలుసుకోవాలి. విశ్వాసం, ఆ బ్లడ్ ఉంది ఇందులో. ఆయన ఎలాగూ గెత్సెమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు సిలువను, శ్రమను, మరణాన్ని జయించగలిగాడో, ఆయన ఎలాగూ ఒలీవ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు సువార్త ఫలించిందో, అనేక మంది రోగులను, దయ్యాల చేత పీడించబడుతున్నటువంటి వారిని బాగు చేశాడో, అర్థమవుతుందా? ఆయన ప్రార్థన ఎలాగున, ప్రభువారి ప్రార్థన ఎలాగున లోకాన్ని, పాపాన్ని జయించడానికి ఉపయోగపడిందో, అనేక కార్యాలను సఫలపరిచిందో, అలాగే నీతిమంతులు రక్షించబడినటువంటి వారి యొక్క విజ్ఞాపనలో, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈయన పరిశుద్ధులకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే, ఇప్పటి వలె అప్పుడు కూడా నా ప్రార్థన ఏముందలే, నా భక్తి ఏముందలే, నేనేం చేస్తానులే, నేనేం ప్రార్థన చేయగలనులే, నేనేం ఉపవాసం ఉండగలనులే, నా ద్వారా ఏం జరుగుతుందిలే అని కొందరు తమ స్థితిని హీనపరుచుకుంటారు.
తగ్గింపు వేరు, హీనపరుచుకుంటాం వేరు. తగ్గింపు అనేది పెద్దలు ఉన్నప్పుడు గౌరవించటం, విధేయత చూపించటం, వందనాలు తెలియచేయటం, ఇది తగ్గింపు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, ఉపవసించేటప్పుడు నా ప్రార్థనలో, నా ఉపవాసంలో శక్తి లేదు, బలం లేదు, పనికి రాదు అనేటటువంటి ఉంది, అది హీనస్థితి. నిన్ను నీవు హీనపరుచుకుంటావు. ఇక్కడ హీనపరుచుకున్నప్పుడు పూర్తిగా దిగజారిపోతావు. దైవ నియమ విధానములో నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఏమవుతావు చెప్పండి? హెచ్చించబడతావు. అన్నిటికీ లెక్కలున్నాయి నాన్న, అది మీరు గమనించాలి. కొంతమంది చీటీ మాటికి ప్రార్థనకు దూరం అయిపోతారు, మోకరించరు, ప్రార్థన చేయరు, పరిశుద్ధులతో కలిసి ప్రార్థించరు. స్పష్టంగా అన్నాడు 133 కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. అర్థమవుతుందా? ఐక్య ప్రార్థన అభివృద్ధిని, ఆనందాన్ని, అభిషేకాన్ని కలుగు చేస్తుంది. దీనేమి ఇలాంటి అసలు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బైబిల్ చదవట్లేదు ఒకటి, రెండోది దైవ సేవకులు సేవకురాళ్ళు చెప్పే వాక్యాన్ని వినడం లేదు, రెండోది అర్థం చేసుకోవడం లేదు. కొంతమందికి అర్థం అయిపోయినా కూడా వ్యర్థమైపోతాం అంది బ్రతుకంతా. అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, ఒక ఆచారం, డాంభికం, ఈ ఘనత, వీటి వైపునే మలుస్తున్నారు మనస్సుని. వాక్యం వినటం, నేర్చుకుంటాం, అనుసరించడం, అందులో లీనమైపోవడం, వాక్యాన్ని హృదయలో భద్రపరుచుకుంటాం, ఈ అనుభవాలన్నీ దూరం అయిపోయాయి. మేము రక్షించబడినటువంటి రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అంతా చాలా చాలా తేడాగా కనబడతావు. యాకోబు గారు పరిశుద్ధుల్ని కేవలం బలపరచటానికి, ప్రోత్సహించటానికి నీతిమంతుల ప్రార్థన అంటున్నాడు. అంటే అరే బాబు, నువ్వేం అనీతిమంతుడు కాదురా. ఒకప్పుడు తెలుసో తెలియకో ఏవేవో నువ్వు చేసినా ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఏమయ్యావు? తీర్చబడ్డావు. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా చూసారా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేని నుండి, ఉగ్రత నుండి, అది గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఇలాంటి విలువైనటువంటి లేఖనాలు, వాక్యాలను మనం చదువుకోవాలి, వాటిని వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాడు కాలేజీకి వెళ్తాడు కానీ సరిగ్గా పాఠాలు వినడు, లెసన్స్ వినడు. ఒకసారి ఏంటంటే గ్రౌండ్లోనే తిరుగుతూ ఉంటాడు వాడు, క్లాసుల్లో కూడా వెళ్ళడు. ఒకసారి పూర్తిగా కొట్టేస్తాడు. తీరా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ ప్రశ్నే ఏంటో కూడా వాడికి అర్థం కాదు కదా. ఏ పాఠంలో అది ఉందో, మరి ఎన్నో పాఠం ఏదో అది వాడికి తెలియదు. ఎందుకు తెలియదంటే వాడు వింటేనేగా, ఆ పాఠాలు వింటేనే కదండి ఈ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ అనేటటువంటి తెలిసేది. అలాగే కొంతమంది పైకి భక్తి గలవారై ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయింపరు. ఎందుకు ఆశ్రయింపరంటే వాక్యం వింటే శక్తి వస్తుంది, తింటే బలం వస్తుంది, వింటే ఆత్మీయ జీవితానికి బలం కలుగుతుంది. ఎక్కడ వింటున్నారు ప్రజలు? కనుకనే ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు ప్రార్థనకు రాకుండా అంటే, అసలు తన స్థితి ఏంటో దేవుడు ఎంత ఘనంగా మార్చాడో, తను చనిపోయి తన రక్తం ఇచ్చి ఆ నీతత్వాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదొక విలువైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు అనేటటువంటిది అసలు పూర్తిగా దాని గురించి ఆలోచన లేకుండా పోయింది. అప్పుడు కూడా ఉంది కనుకనే యాకోబు గారు పత్రికలో రాసేసాడు, అరే బాబు, ఈ నీతిమంతుడు నువ్వు, నీతిమంతురాలు తల్లి,
ఇప్పుడు చెప్పురానా, నీతిమంతుని విజ్ఞాపన. నాన్న ఒక్క నిమిషం నాయన, ఇక్కడ ఏంటంట నీతిమంతుని అది విజ్ఞాపన అనబడేటటువంటిది గెత్సేమోని వనములో యేసయ్య మనకి నేర్పించింది కదా. మన పాట ఒకటి ఉంది, గెత్సేమోని తోటలో యేసయ్య ప్రార్థన, గెత్సేమోని తోటలో యేసయ్య ప్రార్థన, శ్రమలు సహించెను మరణము గెలిచెను, శ్రమలు సహించెను మరణము గెలిచెను, ప్రార్థన చేయుమా ప్రియ సంగమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. ప్రార్థనే విశ్వాసులకు ప్రార్థనే వరము, పరిశుద్ధులకు ప్రార్థనే బలము, విశ్వాసులకు ప్రార్థనే వరము, పరిశుద్ధులకు ప్రార్థన చేయుమా ప్రియ సంఘమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. ప్రభు మాట వినక ప్రార్థన చేయక, ప్రభు మాట వినక ప్రార్థన చేయక, శోధించబడిరి చెదరిపోయిరి శిష్యులు, శోధించబడిరి చెదరిపోయిరి శిష్యులు, ప్రార్థన చేయుమా ప్రియ సంగమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. హల్లెలూయా. ఈ విజ్ఞాపన అనబడేటటువంటి ఒక ఉన్నతమైన ప్రార్థనలో ఒక స్థితిని, స్థానాన్ని వాళ్ళు పొందుకొని ఉన్నారు. నేను ఒక చిన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. క్రొత్త నిబంధనలోనేమో ప్రభు రక్తం చేత మనం నీతిమంతులం అని తీర్చబడుతున్నాం కదండి. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, దానియేలు, దావీదు ఉన్నారు కదా. మరి ఆ రక్తం అప్పుడు ఆయన చెందించలేదు కదా, ఆ నీతి వాళ్ళకి లేదు కదా అంటే దానికి కూడా క్లారిటీ ఉంది. అది కూడా మీరు చదువుతారు. అబ్రహాము, చెప్పండి మీరే, అబ్రహాము గట్టిగా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అయిపోయింది. ఎందుకంటే మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. మీరు లేఖనాలు పరిశీలన చేయాలి. కొద్దిగా మీరు ఇతరులకు 2 మాటలు చెప్పాలి. లేదా అనేకులు రక్షణ లేని వారి మధ్యలో ఉంటున్నప్పుడు దేవుడి గురించి వాళ్ళకి తెలియచేయాలంటే మీరు పాత నిబంధనలో సంగతులు కూడా తెలుసుకోవాలి. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు ఉంటారు, అసలు వాళ్ళకి ప్రార్థన చేయటమే రాదు. ప్రభా స్తోత్రం, ప్రభా తండ్రి, ప్రభా తండ్రి, ప్రభా అంటారు. అసలు ఏమి రాదు, ఏమి రాదు. సంఘ పెద్దలు అంటే, పరిచారకులు అంటే ఎట్లా ఉండాలి? ఒకసారి అపోస్తల కార్యం 6వ అధ్యాయం చదువుకోండి, ఎవరు అది వాడు అర్థం అవుతుంది. కేవలం ఏమండి బజార్ వెళ్ళి సరుకులు తెచ్చి వంట చేసి ఇస్త్రాకులు ఎత్తేవాళ్ళు, వడ్డిచ్చేవాళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారండి. ఫిలిప్, స్తెఫను లాంటి వాళ్ళు పరిచారకులే, అపోస్తలులు కాదు. అంటే వాళ్ళ భక్తి అంత ఉన్నతంగా ఉంది. లేఖనాలు పరిశీలన చేశారు, బాగా ప్రార్థన చేశారు, పరిచర్య చేశారు, చాలా ఉన్నతంగా ఉన్నారు ఆత్మీయతలో. ఈ దినాన మనం ఎట్లుందంటే ఇది ముక్కు మీద పెట్టుకుని ఏదో వెళ్ళి ఎగ్జామ్స్ 2 మాటలు రాస్తారు, అట్లా ఉంది. గైడ్ అనేది ఉండేది ఇదివరకు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవి చూసుకుని 4 చదువుకొని వెళ్తే బై లెక్కలు వచ్చేవాడు, రాసేవాడు, రాకపోతే సతికిల పడేవాడు. అట్లా ఉండకూడదు. అన్నీ నేర్చుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని చెప్పాలి. ఆ స్తోమతకు రావాలి, ఆ స్థితికి రావాలి. రక్షణ విలువను తెలుసుకుంటూ వస్తుంది. పాత నిబంధన కాలంలో నీతి అనగా అబ్రహాము ఏ దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా
అది తీస్తే రిఫరెన్స్ చదవమ్మా, అందరికి అర్థమవుద్దిగా. 15 ఆది కాండంలో ఉంటుంది అది. ఇక్కడ ఇటు కూడా పత్రికల్లో కూడా ఉంటుంది మనకు. అక్కడ రోమిలు రాసిన పత్రిక, యాకోబు పత్రికలోను అది కూడా అక్కడ రాయబడి ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అది ఒకసారి చప్పట్లు కొడతాం గట్టిగా. కనుక అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాముని దేవుడే డైరెక్ట్గా అంటాడు, ఒక రాత్రితో చెప్తాడు, ఏం పిచ్చి పనులు చేయొద్దు, జాగ్రత్త. ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన ప్రవక్త. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థనా పరుడు, ప్రవక్త. వినాలి మీరు ఎవరైనా సరే, నాకే వరం లేదు, నాకే ఆత్మ లేదు, ఏ దర్శన వరం లేదు, ఏ ప్రవచన వరం లేదు, ఏ విధమైన భాష వరం లేదు, ఏమీ లేదు అనుకుంటున్నారు కదా. ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన పరుడు అబ్రహాము ప్రవక్త అయ్యాడు. మీరు బాగా ప్రార్థన చేయండి. ఏ విధమైన అభిషేకం నీ మీదకు వస్తుందో ఆ రోజు ప్రార్థనలోనే ఒక ప్రత్యేక దర్శనాన్ని, ప్రత్యక్షతను దేవుడు నీకు కలుగా చేస్తాడు. దాని ఇంకొద్ది క్లారిటీ మీకు ఇస్తున్నా. వాస్తవంగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు అనబడేటటువంటి ఆయన ఎవరు? కేవలం శతాధిపతి కదా. అయితే అతనికి ఎందుకో భక్తి అబ్బిందండి కదా. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, భక్తిపరుడైన కొర్నేలు. అతని గురించి చక్కగా ఉంది. అతడు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడమ్మా? నాన్న ఏం చేస్తున్నాడు? మరి ఏం చేసావు విశ్వాసి? నువ్వు ప్రార్థన చెప్పు. నువ్వు ఇంట్లోనే ఒకరోజు ప్రార్థన చేస్తే 100 రోజులు చేయు. మళ్ళీ నీ సమస్యలు తీరాలి, నీ అప్పులు తీరాలి, నీ కష్టాలు సరవాలి, నీకు స్వస్థత కలగాలి, నీ కుటుంబాలు అన్నీ కలిసి రావాలి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి ఉద్యోగం రావాలి, కోడకులు రావాలి, అల్లుడికి రావాలి, కట్టలు నీకు రావాలి. కొద్ది కష్టం కూడా పడవు దేవుడి దగ్గర. ఎంత స్వార్థం అండి వీడిది. ఎలాంటి స్వార్థం చూడండి. సరైన భక్తి కాదు. ఈయన ఒక మరి శతాధిపతి అయ్యుండి ఎంతో ఆయనకి భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దేశాన్ని చూడాలి, ప్రజలను చూడాలి, వాళ్ళని సంరక్షించాలి, రాజుగారు ఆజ్ఞకు లోబడాలి. ఇంత పెద్ద పని ఆయనకుంది. ఇంత భారం ఉన్నా కూడా ఎల్లప్పుడూ దేవునికి. అర్థమవుతుందా? ఈ ప్రార్థన ప్రభావం భార్య బిడ్డలను కూడా ఆ ప్రభావం ఆవరించింది. ఇంటి వారందరితో దేవుని యందు అది ఇంటికి భక్తి అబ్బిందండి. అందరికి అబ్బింది. తన భార్య, కుమారులు, కుమార్తెలు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అబ్బా, స్వర్గంగా ఉంది ఆ ఇల్లు. అసలు ఈ అమ్మాయి చేయదు సరిగా. ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? ఈమె సరిగ్గా ప్రార్థనకు వెళ్ళదు, ప్రార్థన చేయదు. అన్నిటికంటే ఎక్కువ తలనొప్పి ఏంటంటే ఆమెకి ప్రార్థనే. అదే వెళ్దాం అనుకున్నా కానీ కుదరట్లా. వెళ్దాం అనుకున్నా కానీ ఎట్లా చూద్దాంలే అంట. చూడండి అసలు ఎంత తేలిగ్గా, సునాయాసంగా ఉన్నతమైన దైవ సన్నిధిని త్రోసేస్తున్నారు. అందులో ప్రభావం ఎరిగిన దావీదు గారు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన అది సంతోషం ఉంటుంది దైవ సన్నిధిలో. ఈ మధ్య మేము అది ఆగస్టులోనైనా 27 ఎప్పుడో పెట్టాం యూత్ ఫెస్టివల్ అక్కడ చెట్టుకు. 27 ఆగస్టేనా 27ని పెడితే ఒక అమ్మాయి అంటుందంట, యూత్ ఏమంటుంది, యూత్ మరి ఫెస్టివల్కి రావంటే నాకేందంత అంత ఇంట్రెస్ట్ లేదంట. ఏమి లేదంట. అది నీకు దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకపోతే నీ మీద దేవుడికి ఎందుకు ఉంటుంది? దేవుడు అన్నాడు, నన్ను గణపరిచేవారిని కనుక నోరు జారగాకండి. విశ్వాసులు కానీ ఎవరైనా సరే, సంఘ పెద్దలు కానీ, నాకెందుకు ఇవాళ రాబుద్ధి కావట్లేదు. ఏంది ఇది? ఏంటి అసలు? నీకేమైనా మెంటలా? రాబుద్ధి కావట్లేదు. దేవుని దగ్గరికి రాబుద్ధి కావట్లేదు ఏంటి? ఆ రాబుద్ధి కావట్లనే స్థితిని సైతాను కల్పించింది.
ఆసక్తి అనేటటువంటిది భక్తులకి కదా. వాళ్ళు ఎలాగుంటారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వారి ప్రాణం దేవుని కొరకు అది రావాలి భక్తి జీవితం అంటే. ఒక అన్యుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్ట్గా దూతను పంపించేశాడు భక్తుడి దగ్గరికి. ఇది దర్శనం అంటే. దర్శనమందు దూతను చూశాడు. కొన్నేళ్ళు భయపడ్డాడు చూసి. కొన్నేళ్ళు నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? ఈ 10 దినాల విలువ మీకు తెలుస్తుందా? ఈ 10 దినాల ప్రార్థనలు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు విడిచిన కన్నీరు, నువ్వు మోకరించిన విధానం, నువ్వు చేతులెత్తి పరలోకం వైపు విజ్ఞాపన చేసిన విధానం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటే చప్పట్లు కొట్టండి. ఏం స్తోత్రం! ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ కొర్నేలు గారి విషయంలోనే ప్రార్థనాపరుడు కదా, దినదినము శుద్ధి చేయబడుతున్నారు. ప్రార్థన అనబడేటటువంటిది వాక్యము, ప్రార్థన. పౌలయ్య తిమోతి అంటాడు, ఈ రెండట భక్తులను పవిత్ర పరుస్తాయి. ఎవరికి వాక్యం ఉండదో, వాక్యం వినరో, చదవరో, ఎవరు ప్రార్థన చేయరో, వాళ్ళలో ఏమాత్రం రవ్వంతు కూడా పరిశుద్ధత ఉండదు. నోరు కంట్రోల్లో ఉండదు, చూపు కంట్రోల్లో ఉండదు, ఏమండి ఏవి కంట్రోల్లో ఉండవు. లోకస్తుల కంటే హీనంగా తయారవుతారు. జాగ్రత్త. ఒక ఉన్నతమైన భాగ్యాన్ని మనకిచ్చాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి మనకు యేసయ్య దేవుడుగా ఉన్నాడు, మనం ధన్యులు కదా. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు అంత భాగ్యం మనకుంది నానా. ఎందుకు దాన్ని చెరిపేసుకుంటాం? దాన్ని పాడు చేసుకోకూడదు. ఇదివరకు రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, పావుల బిళ్ళలు ఉండేవి. అవి మామూలుగా ఉన్నంత వరకు కొట్టుకు దుకాణం తీసుకెళ్తే చెల్లేవి. అవి నీళ్ళల్లోనూ కాలువలోనూ ఎక్కడో పడేస్తే దానికి తుప్పు పట్టేది. తుప్పు పట్టినప్పుడు అప్పుడు అయస్కాంతం ఉండేదిగా, ఏదైతే అయస్కాంతం టక్మంట అతుక్కుంటుందో దాన్ని తీసుకునేవాడు సేటు గారు. ఇంకా అది అతుక్కోదు. నీళ్ళలోనో ఏదైపోయి తుప్పు పట్టి పాడైపోతే అతుక్కోదు. అలాగైపోయినాయి కొంతమంది విశ్వాసుల బ్రతుకులు. లోకం అనే కాలంలో పడిపోతున్నారు, తమ బ్రతుకులను అక్కడ పడేసుకుంటున్నారు. అందుకే దేవుని సన్నిధికి ఆకర్షించబట్ల, ఆత్మీయతకి ఆకర్షించబట్ల, అభిషేకానికి ఆకర్షించబట్టలేదు, పాడైపోతున్నాడు. ఒక అన్యుడు ఒక్కరోజు 2 రోజులు ఎల్లప్పుడూ ప్రార్థన, ఒక ప్రత్యేక దర్శనాన్ని దేవుడు కలుగు చేశాడు. డైరెక్ట్గా దూతొచ్చే మాట్లాడుతున్నాడు. ఎంత భాగ్యం, మీరు ఆలోచించండి. అది మళ్ళీ ఆయన గురించి కూడా వాళ్ళ పనోళ్ళు
పేతురు గారి దగ్గర సాక్ష్యం ఇస్తాడు. అయ్యా ఆయన మంచోడు, ప్రజల అందరూ మంచి పేరు సంపాదించుకున్నాడు, నీతిమంతుడు అని ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి 10వ అధ్యాయంలో. కొర్నేలు కూడా ఎవరట? అది అందుకు దేవుడు ఆలకించాడు ప్రార్థన. మరి యోబు గారి గురించి కూడా మనం చూస్తే ఆయన గురించి కూడా నీతిమంతుడని వ్రాయబడి ఉంది. అతని ప్రార్థన వలన ఎంత గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నాడు. తనకు ఇంటికి తన కలిగిన సమస్తం చుట్టూ దేవుడు దూతలను కంచిగా వేశాడు. మరొకటి, దేవుడు అతని కష్టార్జితాన్ని, చేతి పనిని ఆశీర్వదించాడు. ధనవంతుడైపోయాడు అక్కడ ఆయన. చూడండి విషయాలు ఎలాగున్నాయో. పాత నిబంధన కాలంలో విశ్వాసాన్ని బట్టి, నమ్మికను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. క్రొత్త నిబంధనలో ఏమండి, ప్రభువు రక్తం వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇంకెంత ప్రభావం మనలో ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మాటను నమ్మడం మాత్రమే కాకుండా అసలు ఆ బ్లడ్ మనలో ఉంటే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు. మరి ఇటీవల పాస్టర్ గారికి, అంటే నా మిసెస్కి, పెద్ద పాస్టర్ గారికి ఆమె కళ్ళు తిరగడం, అలాగూ తూలిపోవడం, పడిపోవడం జరుగుతుంటే వెళ్తే అన్ని టెస్టులు చేసి బ్లడ్ శాతం తగ్గిందన్నారు. ఎంత ఉండాలో అంత లేదంట. చూడండి, కావలసినటువంటి అంత బ్లడ్, ఆ శాతం లేకపోతే, ఆ పర్సంటేజ్ లేకపోతే అవయవం అంతా కూడా కృంగిపోతుంది, బ్రెయిన్ పని చేయదు, నడవలేము. నర్సులు వాళ్ళు ఉన్నారుగా, మీకు తెలుసు. శరీరం అసలు పని చేయదు, కాళ్ళు చేతులు పని చేయవు, పీకిపోతూ ఉంటాయి, లాక్కుపోతూ ఉంటాయి. వాళ్ళు చురుగ్గా ఏ పని చేయలేరు. మీరు అర్థం చేసుకోండి విషయాలు. అలాగే ప్రభు రక్త ప్రభావము విశ్వాసులో నుండి తొలగిపోతుంది. ప్రభావం చాలా మంది విశ్వాసుల నుండి తొలగిపోతుంది. కనుకనే ప్రార్థన చేయటం లేదు, మోకరించడం లేదు, ఆత్మతో గంతులు వేయటం లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక దర్శనం లేదు. అర్థమవుతుందా? ప్రభు రక్తమే ఉంది. నీతిమంతుడివే, నీతిమంతురాలువే, నీ అవిధేయత వలన డాక్టర్ చెప్పింది నువ్వు సరిగా తింటలేదమ్మా తల్లి, ఏమి తినాలి అది తినాలన్నా. ఈ విశ్వాసులేమో సరిగా వింటల్లా. ప్రభు రక్తం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయట్లా, సరిగా వింటల్లా వాక్యాన్ని. కనుకనే బ్లడ్ శాతం తగ్గిపోతుంది, ప్రభావం పోతుంది. ఈ బాగా కొద్దిగా లోతుగా మీరు అర్థం చేసుకోండి. చాలా ఉన్నతమైన నీతిని దేవుడు తన కృపచేత మనకి ఇచ్చాడు. ఇందాక అమ్మాయి బైబిల్ చదివినట్లుగా మనకు అనుగ్రహించాడు ఆయన. ఇలాంటి ఘనతను, ఆధిక్యతను మనకిస్తే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం, ప్రార్థన చేయడం లేదు. నీతిమంతుని ఏంటంటది? విజ్ఞాపన. ఆ స్థానం విజ్ఞాపన అనబడేటటువంటిది ఇది యేసు ప్రభు వారు చేసేది. అర్థమవుతుందా? ప్రభువుల వారు చేసేటటువంటిది విజ్ఞాపన. ఎందుకంటే ఆయన ప్రపంచాన్నే విజ్ఞాపనతో జయించాడు. పరలోక రాజ్యము సమీపించింది అన్నాడు కదా. ఆ సమీపించినటువంటి పరలోక రాజ్యాన్ని వారసులుగా, రాజ్యానికి అనేకుల్ని అందులో పౌరులుగా ఆయన చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది యేసుని రక్తము పాపముల నుండి రక్షించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోలతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. వేయి నోలతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర.
యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. కాబట్టి ముందు రక్షణ పొందుకున్న వాళ్ళు మీ స్థితి, మీలో ఉన్న శక్తి ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరే కించపరుచుకొని, చెప్పానుగా సరిగా వాక్యం వినకుండా ఆ బ్లడ్ శాతం ఎట్లా తగ్గుతుందో లోకంలో తినకపోతే అలాగా ప్రభావం పోతుంది మీలో నుంచి. చెప్పానుగా మీరు మోకరించలేరు, ప్రార్థనకు రారు, ప్రార్థనలో ఉండరు కూడా. వచ్చిన 24 గంటలు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఏంటంటే మనసు ఇక్కడ ఉండనివ్వదు. బ్లడ్ శాతం తగ్గిన వాళ్ళు ఒక చోట ఎట్లా కూర్చోలేరు, పడుకుంటారు, మళ్ళీ నిలబడతారు, మళ్ళీ కూర్చుంటారు, లేవుతారు. అలాగే మీరు కూడా ఉండరు, మందిరంలో ఉండలేరు. ఎందుకంటే ఆ ప్రభావం ఉంటే చక్కగా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా ప్రార్థించాలనే నడిపింపు వస్తుంది. అది లేదుగా మీలో. చాలామంది అది పోగొట్టుకున్నారు. కనుక నీతిమంతుల విజ్ఞాపన అదే ఇప్పుడు ఎలాగూ ఉంటుందంటే వినాలి. ఇక్కడ ఇది మనస్ఫూర్తిగా వచ్చేదని వ్రాయబడి ఉందని. మనఃపూర్వకం అంటే మనస్ఫూర్తిగామా, అంతేనా? అంటే ఇక్కడ వినాలి. ఇక్కడ కొద్దిగా లింక్ వెళ్ళిపోతుంది మనకి. ఏంటంటే ముందు నిండు మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో కదా, పూర్ణ శక్తితో దేవుడని యెహోవాను. అది ముందు మనస్ఫూర్తిగా మనం యేసయ్యను సేవిస్తే కదా, ఆయన మన వృద్ధిలో ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరి కొరకు ప్రార్థన చేసినా మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఇది పొడి ప్రార్థన, పెదవుల మీద ప్రార్థన రాదు, హృదయంలో నుండి వచ్చేసింది మనస్ఫూర్తిగా. యా ఆ సోదరి, ఆ సహోదరుడు, లేక ఆ కుటుంబం, లేక ఆ బలహీనతలో ఉన్నవారు, ఈ సమస్యలో ఉన్నవారు, అవి తీర్చబడాలి, వారు స్వస్థత కలగాలి, నెమ్మది కలగాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షించబడాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తాం. అది అర్థమవుతుందా? ప్రార్థన కూడా చేయాలన్నట్లు చేయం, మనస్ఫూర్తిగా చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సంఘం ఎట్లుండదో, నువ్వెవరెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించబడతారు. వారు అనేకులు రక్షించబడతారు. సంఘ సంఖ్యను దేవుడు పెంచుతాడు. సంఘ సరిహద్దులు విశాల పరచబడతాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అపోస్తుల కార్యంలో మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు వదిలేండి. 2వ అధ్యాయములో దినదినం రక్షించబడి సంఘములో చేర్చబడుతున్నారు. అనుదిన రక్షణ పొందుకున్నవారు కదా, దేవుని ఆలయములో వాళ్ళని సమకూరుస్తున్నారు. అర్థమవుతుందో? రోజు బాప్తిసాలు జరుగుతున్నాయి. అనా వినండి, రోజు బాప్తిసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు చాలామంది రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎప్పుడు మనం ఇక్కడ ఉంటామో, ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలీదు. మనం కొన్న ఫ్యాన్ కన్నా గ్యారంటీ కార్డు ఇస్తాడు, టీవీ కన్నా ఇస్తాడు. దీనికి లేదు ప్రాణానికి గ్యారంటీ. రేపేం జరుగుతుందో మనకు తెలీదు కదా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినము. బాప్తిసం పొందాలి, రక్షించబడాలి. వాళ్ళ ప్రియులు రక్షించబడ్డారు. వారి తీర్మానం చాలా ఉన్నతమైనది. ఈ వ్యాధో బాధో తర్వాత సంగతి. నా ప్రభువు నాకు కావాలి, ఆయన కొరకు నేను సాక్షిగా బ్రతకాలి. చూడండి, అలాంటి స్థితిలో ఉన్న సోదరులు చక్కగా బాప్తిసం పొంది జాన్ పాలుగా మార్చబడ్డాడు. జాన్ అంటే యోహాను, యేసయ్యకి ప్రియమైన శిష్యుడు. పాల్ అంటే సువార్త కొరకు త్యాగపూరితమైనటువంటి అపోస్తలుడు పౌలు గారు. చక్కటి పేరు పెట్టారు అమ్మగారు. ఆనందంతో చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని స్తోత్రాలు. ఇది నాన్న మీకు చాలా మందికి తెలియడం లేదు. సునాయాసంగా రక్షణ కార్యాన్ని అలాగ త్రోసేస్తున్నారంటే
మీకంటే వెనకొచ్చారు వారు నెలలే సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి ఏంటో పాపం వాళ్ళ హృదయాలు తెరవబట్టలేదు. రక్షణ కార్యం లేదు, మీ జీవితాలకు గ్యారెంటీ లేదని అర్థం. ఇలాంటి వారు ఒక సమస్య, ఇరుకు, ఇబ్బంది ఏదున్నా దేవుని మీద నిందేయటానికి వాళ్ళకి అధికారం లేదు. ఒకసారి ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. చేసుకుని అయ్యా ఒకటే శోధనలయ్యా, కష్టాలయ్యా, బాధలయ్యా, ఏందోనయ్యా అంటే, మరి ఎంతకు నువ్వు రక్షించబడ్డావమ్మా? నా లేదయ్యా. అమ్మా అది నువ్వే చూసుకో, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందరు ఆయన అంగీకరించున్నారో వారు దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నీకు అధికారం లేదమ్మా, మనం మారుమనసు మీద రక్షించబడు. నీ ప్రశ్నకు నేను సమాధానం వాక్యాధారంగా చెప్తా. గ్యారంటీ లేని బతుకది. మీకు సంఘంలో కూడా గ్యారంటీ ఎవరు దేవుడు కూడా ఎవరు. మన పిల్లలైతే, మన కన్న బిడ్డలు అయితే వాడికి నొప్పి తగిలినా, జ్వరం వచ్చినా, అదైనా ఇదే ఇచ్చినా, అరే పిల్లాడికి బాగాలేదు, పద హాస్పిటల్. ఆధ్యాత్మిక విధానంలో కూడా రక్షణ పొందుకున్న వారికి ఈ అవకాశాలు కల్పించబడతాయి. ఆయన పిల్లలుగా తీర్చబడాలి. వినాలి, మీరు వినాలి. రక్షణ పొందుకొని ప్రార్థన చేస్తున్న వారు మనస్ఫూర్తిగా మీరు చేయాలి ప్రార్థన. ఇంకంతే. కఠిన హృదయాన్ని కరిగించే దేవుడు ఎవరైతే వాయిదా వేస్తున్నారో, రేపు మాపు అంటున్నారో, లేదక్క నాకు ఈ రాత్రే నాకు బాప్తీసం కావాలని వచ్చేస్తారు. చప్పట్లు కొడదా దేవుని స్తోత్రం. నీ ప్రేయర్లో ఉన్న పవర్ ఇప్పుడు చూపించాలి విశ్వాసి. మనపూర్వకమైనదై మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే అప్పుడు ఈ లింకు. నెక్స్ట్ ఏమంటాడు చూడనా? బల అర్థమవుతుందా? అందరి ప్రార్థన కాదండి. ప్రభు రక్తం చేత కడగబడి స్థితిని కాపాడుకున్న నీతిమంతులు, విజ్ఞాప అనుభవంలోకి వస్తున్న వారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థనే ఏమవుతుంది? అందరి ప్రార్థన బలం అవుతుంది. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా చేయకుండా పెదాల మీద నిజమేనక్క, ఎందుకో వాళ్ళు బాప్తీసం తీసుకో, అయ్యి నిజమేనన్న, ఏందో వాళ్ళు ముచ్చటలు చెప్పుకున్నంత మాత్రాన కార్యాలు జరగవు. మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన. అప్పుడు నీ ప్రార్థన బహు బలమైనదిగా పరిశుద్ధాత్ముడు దాన్ని మార్చేస్తాడు. అది మరి 10 దినాలు ఎంత ప్రాక్టీస్ చేశారో, సాధన చేశారో, తరుఫిదయ్యారో నాకు తెలియట్లేదు. కానీ ప్రేయర్ ట్రైనింగ్ అనమాట. ప్రేయర్ ట్రైనింగ్ డేస్ ఇవి 10 days. ఎంత సాధన చేశారు, ఎంత తరిఫిదయ్యారు, ట్రైనింగ్ అయ్యారో, ఎంతగా నేర్చుకున్నారో, ఎంతగా అభిషేకాన్ని పొందుకున్నారో మీ అంతరంగానికి మీకు తెలుసు. దాన్ని బట్టి ఈ 10 దినాల రిజల్ట్లో ఫస్ట్ది సోదరులు రక్షించబడి జాన్ పాలుగా మార్చబడ్డారు. మరొకరు ఆ లైన్లోకి దేవుడు రప్పించునుగాక. ఇంకా చాలా ఉన్నాయి సంఘంలో. ఏమండి? యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచించిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అర్థమవుతుందా? మేలంటే డబ్బులు, ధనం, నగలు, నాణ్యాలు మాత్రం కాదండి. అభిషేకం, వరాలు, కృపా వరాలు ఉన్నాయి ఇక్కడ. అది దాచాడు మందిరంలో దేవుడు. ఎవరు నాకు ఆత్మ కావాలంటే ఆత్మాభిషేకం కలుగుతుంది, నాకు ప్రవచనాత్మ కావాలంటే ప్రవచన వరం వస్తుంది, దర్శన వరం కావాలంటే దర్శన వరం వస్తుంది, భాషలు మాట్లాడే వరం కావాలంటే భాషలు మాట్లాడే వరం వస్తుంది, వివేచన వరం, స్వస్థత వరం, అద్భుతాలు చేసే వరం, అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు అర్థమయ్యేటి చెప్తున్నాను. చెప్పానుగా, వాళ్ళు సంఘ పెద్దలు పరిచారకులే స్తెఫను సూచక్రియలు చేశాడండి. ఫిలిప్పు దయ్యాలు కొట్టాడు, రోగాలు బాగు చేశాడు కదా, అనేకులను ఆశ్వాదకరంగా మలిచాడు. ఆయన సంఘ పెద్దే, పాస్టర్ కాదు, అపోస్తులు కాదు. మనం ఎందుకు అలాగ ఉండకూడదు?
మన ప్రార్థన ద్వారా ఎందుకు కార్యాలు జరగకూడదు? మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకుని ఎందుకు ప్రవచించకూడదు? ఎందుకు అద్భుతాలు చేయకూడదు? దేవుడు ఏమన్నా పక్షపాత కాదు. అడిగే ప్రతి వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు. మనమే జారు విడుచుకుంటున్నాం. ఏదో ఫార్మాలిటీకి రావడం పోవడం జరుగుతుంది, కానీ అందులో ఉన్న ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోవడంలో. ఏది సామెత నేను చాలాసార్లు ఇదే అంటాను, అంగట్లో అన్నీ ఉన్నాయంట కానీ అల్లు నోట్లో శని. ఆలయంలో అన్ని వరాలు ఉన్నాయి, మనకే శని. ఎందుకు అల్లు నోట్లో శని అంటే మరి పాపం ఆయనకి ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ టైఫాయిడ్ మలేరియా జ్వరం వచ్చిందో ఏం తినలేడు. అక్కడ స్వీట్లు హాట్లు అన్నీ రకరకాయలు ఉన్నాయి, తినలేడు. కారణం రోగం. కనుక దేవుని సన్నిధిలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. అవి ఎందుకు రావట్లేదంటే ఈ పాప రోగమే, అవిధేయత రోగం, నిర్లక్ష్యపు రోగం, బద్ధకపు రోగం, ప్రార్థన చేయని రోగం దీవెన లేకుండా చేస్తామని. అది అర్థమవుతుందా? రక్షణ పొందుకున్న ఓ కుమార్తె, కుమారుడా, నీతిమంతులైనటువంటి నీ విజ్ఞాపన అది మనఃపూర్వకమైనదై బహు బలము గలదే. హల్లెలూయా. ఈ 10 దినాలు మీ బలం ఎంతో ప్రదర్శించాలి. దాని ద్వారా అలాంటి ప్రభావం మన సంఘానికి అనుగ్రహించబడిందో, అభివృద్ధిని కలిగిస్తుందో మీరు ఎదురు చూడాలి. అన్నా ప్రార్థన అంటే ఏదో కూర్చొని ప్రార్థన చేసుకొని 4 రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత బాగా మటన్ చికెన్ బిర్యానీ వండుకొని తింటాం కాదు. ప్రార్థనలు అంటే ప్రభావం కనబడాలి, జీవితాలు సరిచేయబడాలి, కృపావరాలతో నింపబడాలి, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అనుగ్రహించబడాలి, ఒక బాధ్యత కలిగి నడుం కట్టుకొని వీరులుగా శూరులుగా నిలబడాలి. ఇది కావాలి విధానంలో. దాన్ని ఎంతగా సునాయాసంగా త్రోసివేసుకుంటే ఎలాగో. నెక్స్ట్ భలే లింక్ పెడతాడుగమ్మా, అది కూడా చదువురా తల్లి. అది ఇప్పుడు ప్రార్థనా పరులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగించేసేస్తాను. నానా అయిపోయింది టైం. ఏలియా, అది బాగా వినండి. ఇక్కడ ఏలియాకి కోపం ఉంది, ఏలియాకి భయం ఉంది, ఏలియాకి ఆకలి ఉంది కదా. మనకున్న స్వభావాలే ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన మీకు తెలుసులేండి. ఏ సందర్భంలో యెజబెలుకు భయపడ్డాడు, ఆకలి అయిపోయింది, దేవుడు మరి కాకోలం చేత ఆహారాన్ని పంపించాడు. ఇక రకరకాల కోపం ఉంది కదా, అది చేశాడు ఇది చేశాడు, ఎన్నో అయిపోయింది. అయిందా? మన వంటి స్వభావం గల బాగా వినండి. అంటే మనం మనుషులం కదా, విశ్వాసమైన లోకంలో ఉన్నాం కాబట్టి కోపతాపాలు వస్తుంటాయి. దానికి పరిష్కారం కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేస్తాడమ్మో. అరే కోపడ్డానే కదా, లేకపోతే ఇంకోటి అన్నానని సరి చేసుకుంటాం. ఇప్పుడు చదువురా. అది ఆయనలో ఒకటి ఉంది నాన్న, వినండి బాగా. ఏముంది ఏలియా గారిలో? ఆ శక్తి. అది ఇప్పుడు మనకు కావాల్సింది. మామూలు ప్రార్థన కాదు. ఎలాగ ప్రార్థన చేస్తాడు ఆయన? ఆ శక్తి. ప్రార్థన ఆసక్తి ఉంది. నీకు చెప్తున్నా, ఎవరికి అది ఆసక్తి అనేది ఉంటుందో వృద్ధిలో చెప్తా మీకు అర్థం అవడానికి. ఈ అనుభవం మీలో చాలా ఉంటుంది. మీరు వేకుని లేచి కొంతమంది 4 గంటలకో 5 గంటలకో, ఇంక సూర్యుడు రాకూడదు, సూర్యుడు రాకముందే వేకువ, సూర్యుడు వస్తే ఉదయం అయింది. అర్థమవుతుందా? అది నువ్వు 3ంటికి లేస్తావో, రాత్రుల్లో 4ంటికి లేస్తావో, 5 గంటలు లేస్తావో, 5:30కి లేస్తావో, ఇది వేకువ ప్రార్థన. ఈ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. కొంతమంది పాపం కొద్దిగా బాగా పగలంతా ఉద్యోగాలు పనులు చేసుకొని అలసిపోతారు. ఆ వేకునే 4:30కు లెగవలేక తర్వాత లేగుద్దామని కళ్ళు తెరిచి లేక 6:30 అయిపోద్ది. 6:30 లేకే చేయలేరు. ఒకళ్ళు ప్రార్థన చేసుకుని అంత తృప్తిగా ఉండదు కదా, మీకు తెలుసు అనుభవం కదా. అయితే ఏ రోజు మనం ప్రార్థన చేయలేదో వేకువ,
ఇంకా మనం ఉద్యోగాలు చేస్తున్నా, మన వ్యాపారాలు చేస్తున్నా, మన డ్యూటీలో ఉన్నబ్బా వేళ నేను వేకు లేకపోయాని చచ్చా చాలా పొరపాటు చేశాను, ఏదో పోగొట్టుకున్నట్టు, ఒక బంగారపు నగలు పోగొట్టుకున్నట్టు, ధనం పోగొట్టుకున్నట్టు, దానికంటే ఏదో విలువైంది పోగొట్టుకున్నట్టు మనం ఫీల్ అవుతామంట. అది ఆసక్తి కదా. ఆదివారం ప్రార్థన రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, పొద్దున్న లేచి ప్రార్థన చేయకపోయినా అనుకుంటారే, అది ఆసక్తి కాదు, బద్ధకం, నిర్లక్ష్యం. వాళ్ళ బ్రతుకులు ఎట్లుండే చెప్పమంటావా? ఒక్కసారి మనం సామెతల గ్రంథం 24 వెళ్ళండి, 24 వెళ్ళండి. ఇట్టుంటే వాళ్ళ హృదయ జీవితాలు, కుటుంబ వ్యవస్థలు, ఆత్మీయత. నేను సోమరివాని పొలమును, అది చదవండి నాన్న. అదే ఒక వ్యక్తి అంట సోమరివాని యొక్క చేను దాటి రాగా, తెలివి లేని వాని అంటే సోమరుడు అంటే తెలివి లేనుడే, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో చూడండి దాని అందంతటా ఏమండి మంచి ఫలాలు ఉండాలి కదా, ఏమన్నాయి పంట ఉండాలి కదా, ముళ్ళ దుప్పలు. చూడండి ముళ్ళ దుప్పలు ఏమన్నా ఎలాగున్నాయి, ఇక్కడ ఏమైనా మంచి ఫలాలు కదా, బలంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ముళ్ళ దుప్పలు బలిసి ఉండాలి. తర్వాత దోలగంటలు అని తెలుసా, దురదగంట కంటే అవి అన్నమాట. అట్లా టచ్ అయితే శరీరానికి బో మామూలుగా ఉండదు ఆ దురద. దోలగుండ్లు దాని కప్పి ఉండేను, అది ఆ ప్రాకారం ఉంటుంది పొలాలు చుట్టుకునే పొలాలకి, ఆ గోడ ఏమైపోయింది పడి ఉండేను. నేను దాన్ని చూచి దాన్ని కనిపెట్టి, అది చూసిన ఆయనకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు మన విశ్వాసులందరూ బుద్ధి తెచ్చుకోవాలి. మీరు ఆత్మీయంగా ఫలించరు. ఏం బలిసి ఉంటాయి బాగా, మొదట ఏమండి బలిసి బాగా లావుగా ఏమ్మా దూలగుండ్లు ఇవి ఉంటాయి మీ జీవితాల్లో, ఆత్మఫలాలు ఉండవు నాన్న. కనుక భక్తి జీవితంలో సోమర్తనాన్ని నెట్టేయండి. ఈ రోజు నుండైనా ఆసక్తితో ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఇంకా కొంచెం నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన అర్థమవుతుందా? ఇంట్లో దరిద్రం ఉంటుంది, ఆత్మీయతలో దరిద్రం. ఇవి ఎట్లా వస్తాయి ఏంటండి, పరిగెత్తుకుని వచ్చు. లేమి నీ మీదికి వచ్చు, అంతా ఇంకేమనుందా అది. కనుక ప్రార్థన చాలా బలమైంది, దీవెనకరమైంది. దరిద్రులను ధనవంతులుగా మార్చేది, బలహీనలను బలపరిచేది. ఏ వరం ఫలము లేని వారికి వరాలు ఫలాలను అనుగ్రహించేది ప్రార్థన. అలాంటి ప్రార్థన సన్నిధిని మీరు 10 దినాలు గడిపారంటే ధన్యులు. కనుక మీరు ఏం చేస్తారంటే, ప్రభువా 10 దినాలు మేము ఆత్మీయతలో ఆనందించడానికి కృపించావు, ఇంకా మా సంఘంలో రక్షణ లేని వారు రక్షించబడాలి, మేమందరం 10 కాదు ఈసారి 15 రోజులు ఉండాలి, 21 రోజులు ఉండాలి. ఈ రోషం తెచ్చుకోండి నానా, ఈ ఉజ్జీవాన్ని తెచ్చుకోండి. ఇక మీ సంఘం ఆధ్యాత్మిక విషయంలో ఆది అపోస్తుల కాలంలో ఎలాంటి ఉజ్జీవం, అభిషేకం, ఉన్నతమైన ఆధిక్యత, ఆత్మవరాలు, ఫలాలు, రక్షణ కార్యాలు జరిగినాయో అటు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. అటు ధన్యతను దేవుడు తన దాసురాలికి, కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి తన సన్నిధిలో వర్ధిల్లింప చేయునుగాక. ఓకే, తలలు వంచండి.